గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఇంటి ఖర్చులు తగ్గించుకోవడానికి 7 చిట్కాలు అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ 7 చిట్కాలు ఏంటో అనేది చూసేద్దామా? ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తుంటే కనుక ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. చూస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు మీ ఇంట్లో ఖర్చులను ఎలా తగ్గించుకోవచ్చు అని ఒక ఐడియా అనేది వస్తుంది. నాకు తెలిసిన ఇంటి ఖర్చులను తగ్గించే చిట్కాలు అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. నేను కంపల్సరీ నెక్స్ట్ ఇలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకుంటాను. నాకు తెలిసినది అయితే నేను ఇలాగే ఫాలో అవుతాను. అవే నేను మీకు షేర్ చేస్తున్నానండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇంకా చెప్పాలంటే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయండి. మనీ సేవింగ్ గురించి, గోల్డ్ ఎలా సేవ్ చేసుకోవాలి, అలాగే సిల్వర్ సేవింగ్ గురించి, మనం ఇంట్లోనే ఉంటూ సరుకుల ద్వారా అలాగే కూరగాయల ద్వారా మనీ ఎలా సేవ్ చేసుకోవాలి అనేది హౌస్ వైఫ్కు చాలా వీడియోస్ అనేది నా ఛానల్లో ఉన్నాయి. మీరు చూసి మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, నేను కొత్తగానే ఛానల్ స్టార్ట్ చేశాను. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బాగానే సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం, లేట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మీరు ఇంట్లో ఖర్చులు తగ్గించుకోవాలి అనుకుంటే కనుక మనం హౌస్ వైఫ్సే కదండి, మనం ఇంట్లోనే ఉంటూ ప్రతి ఒక్క రూపాయి ఎలా ఖర్చు పెడతామో అలాగే ఆ ఇంటి ఖర్చులను కూడా సేవ్ చేస్తాము. అలాగే ఖర్చు పెట్టేటోళ్ళు పెడుతుంటారు, కానీ మ్యాక్సిమం సేవ్ చేయడానికి ఎక్కువ మంది ట్రై చేస్తూ ఉంటారు కదా. ఈ ఖర్చులను మనం ఇంట్లో ఖర్చులను ఎలా తగ్గించుకోవాలో చూసేద్దాము. మరి నేను ఈ 7 చిట్కాలు చెప్తాను కదా, ఈ 7 చిట్కాలను నేను ఆలోచించిన చిట్కాలండి. నాకు యూజ్ అవుతున్న చిట్కాలు మాత్రమే ఇవి నేను షేర్ చేస్తున్నాను. ఇక వెళ్ళిపోదాం వీడియోలోకి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మీరు రోజుకి మీ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నాయండి, పర్ డే 50 రూపీస్ అనేది కంపల్సరీ పక్కన పెట్టేసేయండి. అది మీరు పిక్కీ బ్యాంక్లో పెట్టుకుంటారా, లేకపోతే చిన్న చిన్న హుండీ ఉంటాయి కదా అలాంటి దాంట్లో పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. మీరు ఎక్కడైనా పెట్టేసుకోండి, కానీ రోజుకు ఒక 50 రూపీస్ అనేది కంపల్సరీ పక్కన పెట్టాలి. మా దగ్గర ఎంత అమౌంట్ ఉండదండి అంటే కనీసం ఒక 10 రూపీస్ మీరు ఎంతైనా పెట్టండి, కానీ ప్రతిరోజు ఇది మనం మార్నింగ్ లేస్తాం, బ్రష్ ఎలా చేస్తాము, ఇలా ఫ్రెష్ అలా ఇది కూడా ఒక మీరు ఎంత సేవ్ చేయగలరు అనే అమౌంట్, ఒక అమౌంట్ అనేది కంపల్సరీ ప్రతిరోజు ఉండాలండి. 2 డేస్ వేసాము, 3 డేస్, 3వ రోజు మర్చిపోయాము అలా ఉండకూడదు. ప్రతిరోజు ఇలా ఒక అమౌంట్ పక్కన పెట్టేసేలాగా. మీరు కాదు 50 రూపీస్ అనుకోండి, 30 డేస్కి 1500 రూపాయలు అవుతుంది. అలాగే 1 ఇయర్కి 18,250 రూపాయలు అవుతుంది. సరే 1 ఇయర్ వరకు మీరు వెయిట్ చేయలేరు, కానీ 30 డేస్కి అయితే మీకు అంటే ఒక అమౌంట్ అయితే కనిపిస్తుంది కదండి. ఇది చిన్న అమౌంట్ అయ్యి ఉండొచ్చు, కానీ మనకు అప్పటికి మనకి ఈజీగా అవసరం పడుతుందండి. ఇక 1 ఇయర్ అయితే ఇంకా బాగుంటుంది. మీరు పని ఈ విధంగా కూడా సేవ్ చేసుకోవచ్చు. మీరు ఇంటి ఖర్చులు తగ్గించండి అని చెప్పి మీరు మమ్మల్ని మనీ పక్కన పెట్టమంటున్నారు, మీకు ఆలోచన రావచ్చు. కానీ మనం ఫస్ట్ ఖర్చులు తగ్గించాలంటే ఇది కూడా తగ్గించే కిందకే వస్తుంది. ఈ 50 రూపాయలు మనం పక్కన పెడితే మనకు రేపు పొద్దున అవసరమైనప్పుడు ఈజీగా పనికి వస్తుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి, మీరు ఎప్పుడైనా సరే అండి మార్కెట్కి వెళ్ళే ముందు లేదా షాపింగ్కి వెళ్తాం కదా మనము, ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయంటే షాపింగ్కి వెళ్తుంటాము, లేకపోతే కూరగాయలకు మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ మీరు ఒక లిస్ట్ ఉండాలి మీ దగ్గర. కూరగాయలకు వెళ్తే ఓకే ఈ వీక్లో మనం ఇవి తెచ్చుకోవాలని ఒక ఐడియా ఉండాలి. అంతే తప్ప పోయినాం చూసినా మనకి ఏవి కావాలంటే అవి ఇంట్లో ఉన్నా కూడా కొంతమంది ఎక్కువ తెచ్చి ఫ్రిడ్జ్లలో పెట్టేసి ఖరాబ్ అవుతూ ఉంటాయి, వాడరు. దాని ద్వారా మనీ అనేది వేస్ట్ అవుతుందండి, కంపల్సరీ వేస్ట్ అవుతుంది. మీరు 10 రూపాయలు అనుకోండి, కానీ 10 అయినా కూడా మన హస్బెండ్ సంపాదించిన డబ్బులతోనే కదండి అది. ఆ 10 రూపాయలు కూడా మన హస్బెండ్ సంపాదించిన డబ్బులే కదా. మనం ఇంట్లో ఉండి డబ్బులు వేస్ట్ చేసే బదులు, అంటే మనం సంపాదినప్పుడు మనం వేస్ట్ చేసే హక్కు కూడా మనకు ఉండదు కదా. అందుకోసం నేను చెప్తున్నాను. అలాగే ఇలా షాపింగ్కి వెళ్ళేటప్పుడు కూడా మీకు ఓకే ఈ పండగకు నేను హస్బెండ్కి ఒక డ్రెస్, నాకు ఒక శారీ, పిల్లలకి ఈ 4 లేకపోతే 3 మీరు ఏం కొనాలనుకున్నారో మీకు ఏంటో ఒక ఐడియా వస్తుంది కదా. ఎంత అమౌంట్ అనేది కూడా మీరు ఒకసారి బడ్జెట్ అనేది పెట్టుకోండి. అంతే తప్ప పోయినామా ఎగస్ట్రా కొన్నామా, మనకు ఆఫర్స్ పెడతారు, దానికి తోడు ఎక్కువ డిస్కౌంట్స్ అంటారు, చాలా మనీ అనేది వేస్ట్ అవుతుంది. మీకు అవసరం అయితే కంపల్సరీ ఇది మీకు వేరే ఆప్షన్ లేదు, కావాల్సిందంటే తీసుకోవడం తప్పులేదు. అలాగే ఒక్కొక్కసారి ఆఫర్లు పెట్టినప్పుడు మనం నెక్స్ట్ బర్త్డేస్కి అలా కూడా తీసుకున్నాం, అలా అయినా పర్లేదండి. ఎందుకంటే మనం అప్పుడు బర్త్డే అప్పుడు 2000 పెట్టి కొనాల్సింది 1500కే వస్తుంది. అలాంటి టైంలో బర్త్డేస్ టైంలో అలాంటి దానికి మాత్రం కంపల్సరీ తీసుకోవచ్చండి.
నేనైతే ఎక్కువగా ఇలాగే ఆలోచిస్తాను. నేను బర్త్‌డేస్‌కి మాత్రమే బట్టలు తీసుకుంటాను. మిగతా టైంలో అయితే తీసుకోను. అలాగే మార్కెట్‌కి కానీ, డీమార్ట్‌కి వెళ్ళేటప్పుడు కానీ నేను ఒక లిస్ట్ అనేది నాకు ముందే ప్రిపరేషన్ ఉంటుంది. దాని ప్రకారమే తీసుకొనొస్తానండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆన్‌లైన్ ఫుడ్. అలాగే స్నాక్స్, బట్టలు ఇది మనకు ఎక్కువగా ఫోన్ ఉంది కదండీ! ఫోన్ ఉంది. మనకు 3G ఇది 2G, 4G అట్లా మనకు డేటా కూడా వస్తుంది. నెట్ బ్యాలెన్స్ అలా దానివల్ల మనకు ఎక్కువగా ఆహ్, అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపిస్తే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేసుకోవడం. లేసి మనం వండుకుంటే మనకు దాని ఇంత కష్టపడితే మనకు ఫుడ్ వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. అమౌంట్ ఉంది. మనకు నచ్చినట్టు డైలీ తినే వాళ్ళైతే చాలామందే ఉంటారు. ఫుడ్ తినొద్దనట్లేదు. దాని ద్వారా మనకు హెల్త్ ఖరాబ్ అవుతుంది. అలాగే బయట ఫుడ్ తినడం వల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది. మనీ కూడా వేస్ట్ అవుతుంది. అదే బదులు ఇంట్లోనే చేసుకొని తినండి. ఓకే. ఎప్పుడన్నా ఓపిక లేదంటే పర్లేదు. కానీ డైలీ దానికి ఆ ఫుడ్‌కి పెట్టే బదులు మీరు ఇంట్లో చేసుకోండి. అలాగే స్నాక్స్ కూడా. స్నాక్స్ ఇక వస్తాను ఆఫీస్ నుంచి మగవాళ్ళు కానీ లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు కానియండి. వాళ్ళ ఇంటికొచ్చి మీ హస్బెండ్ ఇంటికొచ్చేటప్పుడు మీరు ప్రిపేర్ చేసి పెట్టండి స్నాక్స్ టైము. లేదు ఎప్పుడో ఒకసారి తింటే ఓకే. కానీ డైలీ అలా అయితే హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. తర్వాత బట్టలు. ఇక ఈ యాప్‌లు ఉన్నాయి చూడండి మీషో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇవైతే ఆఫర్స్ ద్వారా అలాగే మనం ఊకే టైమ్ పాస్‌కి స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా! దాని ద్వారా కూడా చాలా అమౌంట్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇలా అయితే మీరు మనీని వేస్ట్ చేసుకోవద్దు. దీని ద్వారా చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఇంటి ఖర్చులు తగ్గించాలంటే ఇవన్నీ కూడా ఉంటాయి కదా మరి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో పిల్లలు గానీ, ఇంట్లో హస్బెండ్ గానీ, ఇంట్లో మనమైనా కూడా అండి మనకు అవసరం ఉండదు. కానీ బెడ్‌రూమ్‌లో లైట్, హాల్‌లో లైటు, కిచెన్‌లో లైటు, ఫ్యాన్లు, ఏసీలు అన్నీ ఆన్‌లోనే ఉంటాయి. ఎందుకుంటే నాకైతే తెలీదండి. కానీ ఎప్పుడైనా గానీ మనం ఆ రూమ్ నుంచి మనం బయటకొస్తున్నామంటే, ఆ రూమ్‌లో నుంచి వచ్చేటప్పుడు మొత్తం ఆఫ్‌లో ఉండాలి. పిల్లలకి కూడా మనం ఇప్పటి నుంచే నేర్పించాలి. బాత్రూమ్ నుంచి బయటకొస్తే లైట్ కంపల్సరీ బంద్ చేసుకోవాలి. రూమ్ నుంచి బయటకొస్తే ఫ్యాను, లైట్, ఏసీ ఏమన్నా ఆన్‌లో ఉన్నాయా బంద్ చేసి రావాలి. అలా చేసుకోవడం వల్ల మనకు కరెంట్ బిల్ అనేది చాలా మటుకు తగ్గుతుందండి. మీరు ఒకసారి ఫాలో అవ్వండి. కావాలంటే మీకు గుర్తున్నదంటే ఇప్పుడు స్టిక్కర్స్ ఉన్నాయి కదా! నోట్ స్టిక్కర్స్ అలా ప్రతి రూమ్‌లో పెట్టేసేయండి. వాళ్ళకి గుర్తుంటుంది. ఆ స్విచ్ బోర్డ్ దగ్గర పెట్టేసేయండి. వాళ్ళు ప్రతిసారి ఇలా చేస్తూ ఉన్నారనుకో అంటే ఇప్పటి వరకు అలవాట్లు ఇలాగే ఉంది. దాని ద్వారా మనకు కరెంట్ బిల్ ఎక్కువొస్తుంది. దాని ద్వారా మనకు డబ్బులనేది కట్ అయిపోతాయి. మనం సంపాదించిన డబ్బులు వేస్ట్‌గా ఖర్చు పెట్టే కంటే అది మనకే ఉపయోగించుకుంటే మేలు కదండీ! ఇప్పుడు 500 కరెంట్ బిల్ వస్తుంటే నెక్స్ట్ ఈ టిప్ ఫాలో అయినాక నెక్స్ట్ మంత్ 300 వచ్చింది. ఆ 200తో ఫ్యామిలీ మొత్తానికి నచ్చినది ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని లేకపోతే బయటికెళ్ళి తింటే సరిపోతుంది గదా! దాని ద్వారా మనకి అంటే మనం సంపాదించి మనకు మాత్రమే యూజ్ ఉండాలి. అంతేతప్ప వేస్ట్‌గా టైమ్ పాస్‌కి ఖర్చు పెట్టడం వేస్ట్ కదా! మీరొకసారి ఇదైతే ఫాలో అయిపోండి. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి మీరు ప్రతి నెల ఎంత ఖర్చు పెడుతున్నారనేది 1 వీక్ ఒక్కొక్కసారి గానీ, డైలీ రాసుకుని ఇంకా బెస్ట్ అండి. అది మీరు ఎట్లా చేసుకుంటారని మీరు అలా ఒక డైరీ ఉంటుంది గదా! లేకపోతే ఒక నోట్సు దాంట్లో ఖర్చులనేవి రాసుకోండి. ఏంటండి మేము ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి రాసుకుంటే అంత టైం లేదు. అంటే మీకు ఫోన్‌లో అయితే అంతా మీరు ఫోన్‌పేలు, గూగుల్ పేలే కదండీ ఇప్పుడు మనం యూజ్ చేసేది. దాంట్లో అనేది మనకి ఈజీగా ఉంటుంది. దాన్ని ఒకరోజు వీకెండ్ తీసుకోండి. ఖాళీగా రిలాక్స్‌గా ఉన్నప్పుడు తీసుకొని మొత్తం నోట్ చేసేసుకోండి. మీకే ఐడియా వస్తుంది. 1 మంత్ చేసింది. ఏదైనా మనం పాటిస్తేనే మనకు తెలుస్తుందండి. దాని ద్వారా మీకే తెలుస్తుంది. ఓకే. నేను ఈ మంత్ ఎంత ఖర్చు పెడుతున్నాను? ఎక్కడ వేస్ట్ అవుతుంది? ఎక్కడ అనవసరంగా ఖర్చు పెడుతున్నాను? ఎక్కడ నాకు యూజ్ దగ్గర ఇంకా పెట్టట్లేదని కూడా మీకు ఐడియా వస్తుందండి. ఇంకొకటి నీరు. మనకు నీరుకు మనకు చాలా అంటే చాలా ఇయర్స్ ముందు ఎంత వాటర్ ఉంది. ఇప్పటికి ఎంత వాటర్ తక్కువైతుందో మీకు తెలిసే అనుకుంటున్నాను. ఇక రాను రాను జనరేషన్‌లో అసలు వాటర్ చాలా తక్కువ అవుతుంది. మనకు ఎంత అవసరమో అంతవరకే వాడుకోండి. పిల్లలు ముఖ్యంగా స్నానానికి గానీ, హ్యాండ్ వాష్‌లు, ప్లేట్లు కడిగేటప్పుడు ఎప్పుడైనా కానియండి ఎక్కువ వాటర్ అనేది వేస్ట్ చేయదు. ఏ వాటర్ అయినా కానీ. కొంతమంది బయట నుంచి కొనుక్కొచ్చిన వాటర్‌ని ప్రాప్తంగా అంటే సుకుమారంగా చూసుకునేట్టు అంటే మనం డబ్బులు పెట్టి కొంటాం కదా! వాటర్‌ని చాలా సుకుమారంగా చూసుకుంటాం. మరి ఇంట్లో ట్యాప్‌లలో వచ్చే వాటర్ కూడా అంతేనే మనం పే చేస్తున్నాం వాటికి డబ్బులు. వాటర్‌ని మాత్రం కొంతమంది కొంతమందయితే ఆ వాటర్‌ని అలా ట్యాప్‌లో వదిలేసి బకెట్లు నిండిపోతుంటాయి బాత్రూమ్‌లలో. అయినా కూడా పట్టించుకోరు. పెద్దవాళ్ళు అలాగే చేస్తున్నారు. పిల్లలు అలాగే చేస్తున్నారు. మనం పిల్లలకి చెప్తా ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఆటోమేటిక్‌గా తెలుసుకుంటూ ఉంటారండి. మన పెద్దవాళ్ళైతే ఒకసారి 2 మాటలు చెప్తామండి. అంతకు మించి చెప్పలేం కదా! పిల్లలైతే కొంచెం గదురుకొని చెప్తూ ఉంటే పెద్దవాళ్ళకి కూడా ఆటోమేటిక్‌గా అలవాటయిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి టీ, కాఫీస్ అండి.
టీలు కానీ, కాఫీలు కానీ, జ్యూసెస్ కానీ చాలామంది ఈవినింగ్ అయిందా ఇంట్లో హౌస్ వైఫ్స్ కూడా అండి వాకింగ్‌కు వెళ్తున్నామనో, లేకపోతే ఫ్రెండ్స్‌తో బయటికి చిన్నగా ఒక గెట్ టుగెదర్ లాగా అంటే జస్ట్ సందులో పక్క సందుకు అట్లా వెళ్తూ కూడా 10 మంది కలిసి టీ, కాఫీలు, జ్యూసులని పానీపూరీలు అవి ఇవి అని అనుకుంటూ బయటికి వెళ్ళి అమౌంట్ అనేది వేస్ట్‌గా వాడుతుంటారు. అదేదో ఆ గెట్ టుగెదర్ గానీ, ఏది గానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో పెట్టుకోండి. మాట్లాడుకున్నట్టు ఉంటుంది. హ్మ్. అలాగే మన ఇంట్లోనే మనం చేసుకొని పెట్టుకుంటే ఎంతసేపు చేస్తామండి టీ? ఎంతసేపు చేస్తాం కాఫీలు? జ్యూసెస్ ఏముంది చేసి పెట్టేసుకోండి. జ్యూసెస్ అయితే పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి వెళ్ళిపోండి. సరిపోతుంది గదా! ఏదైనా మనం ఆలోచించుకోవాలండి. మన ఇంట్లో ఖర్చులు తగ్గించాలంటే అంత ఈజీ కాదు. అన్నీ మెయింటైన్ చేసుకుంటూ మన ఇంట్లో అనేది ఖర్చులు తగ్గించుతూ ఉండాలి. ఇలా మీరు ఒక 1 మంత్ చేసి చూడండి. ఇలా చేసి మీకు నెల చివరికి మీకు అన్ని బిల్లులైతే వస్తాయి కదండీ! ఆ బిల్లుల ద్వారా మీకే ఒక చిన్న ఏమంటారు ఒక చిన్న మార్పు అనేది తెలుస్తుంది. పెద్దగా అయితే నేను చెప్పలేను. ఎందుకంటే మీరు స్టార్ట్ చేసిన 1 మంతే కాబట్టి మీకు చిన్న మార్పు అనేది కంపల్సరీ తెలుస్తుందండి. ఇలా చిన్న చిన్న పొదుపుతోనే మీకు చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఇలా చేసి మీరు ప్రతి మంత్ ఒక అమౌంట్ మిగిలినది ఒక ఉండీలో కూడా వేసి పెట్టుకోండి. దాని ద్వారా కూడా మీకు ఈజీగా మీకు తెలుస్తుంది. ఎంత అమౌంట్ సేవ్ చేస్తున్నాను, ఎంత ఇంటి ఖర్చులు తగ్గిస్తున్నానని. మీకు ఈ ఇంటి బడ్జెట్‌పై చాలాగా పూర్తి కంట్రోల్ వస్తుంది. అలాగే ఒక అవగాహన కూడా వస్తుందండి. అయితే నాకైతే తెలిసిన టిప్స్ అయితే నేను షేర్ చేశాను. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కామెంట్‌లో కామెంట్ చేస్తారు కదా! తప్పకుండా వీడియో చేయడానికైతే నేను ట్రై చేస్తాను. ఓకే. బాయ్.